Hello. Hi friends. My name was ప్రకాశం గారా. ఈరోజు మనం అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ సిలబస్ గురించి చెప్పుకుందాం. ముందుగా ఒక ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఒక ముఖ్య పాత్ర పోషించే అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఈరోజు మనం కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ముందుగా సిలబస్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ యావరేజెస్. దీన్ని తెలుగులో సగటు అని అంటారు, లేదా సరాసరి అని కూడా అంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5 మార్క్స్కి, ఎస్ఐ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ దాకా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ పర్సంటేజ్. తెలుగులో శాతాలు అని అంటారు. ఎస్ఐ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ దాకా వచ్చేది. ఇవే టాపిక్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో కూడా వస్తాయి. దీని తర్వాత మూడో టాపిక్ నిష్పత్తి అనుపాతం. దీన్నే రేషియో అండ్ ప్రపోర్షన్ అని కూడా అంటారు. నాలుగో టాపిక్ పార్ట్నర్షిప్. ఇంగ్లీష్లో దీన్ని పార్ట్నర్షిప్ అంటారు, తెలుగులో భాగస్వామ్యం అని అంటారు. ఎస్ఐకి ఈ టాపిక్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏజెస్. తెలుగులో వయస్సులు అనే టాపిక్ ఇది కూడా ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి 2 మార్క్స్ దాకా వస్తాయి. దీని తర్వాత ముఖ్యంగా ఎక్కువ స్కోరు వచ్చే టాపిక్స్ కాలము పని టాపిక్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో ప్రిలియమ్స్లో మెయిన్స్లో రెండిట్లో ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. మినిమం 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, అంత ఇంపార్టెంట్ టాపిక్. దీని తర్వాత పైపులు కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని తర్వాత సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ. దీని తర్వాత స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, వర్గమూలాలు ఘనమూలాలు. దీని తర్వాత టాపిక్ ఏరియాస్. దీన్నే తెలుగులో వైశాల్యాలు అని అంటారు. దాని తర్వాత టాపిక్స్ వాల్యూమ్స్. తెలుగులో ఘన పరిమాణాలు అని అంటారు. తర్వాత ఈ టాపిక్స్ ఎస్ఐకి గత 6 సంవత్సరాల్లో అయితే ఎలాంటి క్వశ్చన్ రాలేదు. నేను తర్వాత చెప్పవచ్చు కాన్సెప్ట్స్. అవి ఏంటంటే ప్రసారాలు, సంయోగాలు. ఇంగ్లీష్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని అంటారు. దాని తర్వాత సంభావ్యత టాపిక్. దీన్నే ప్రాబబిలిటీ అని అంటారు. ఈ 2 టాపిక్స్ ఎస్ఐకి అయితే రేర్గా వస్తాయి, కానీ కానిస్టేబుల్ కంపల్సరీగా ఈ టాపిక్స్ నుంచి 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ సరళ వడ్డీ. దీన్ని ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్నే చక్రవడ్డీ అని అంటారు తెలుగులో. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. తెలుగులో లాభ నష్టాలు అని అంటారు. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు గసావా అని అంటారు. ఎస్ఐకి ఇది చాప్టర్ చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. ప్రిలిమ్స్లో వస్తాయి, మెయిన్స్లో వస్తాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో కూడా వస్తాయి. దీని తర్వాత కాలము దూరం. దీన్నే టైమ్ అండ్ డిస్టెన్స్ అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చే టాపిక్ ట్రైన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఐకి, పోలీస్ కానిస్టేబుల్కి. అదేవిధంగా హలో ఫ్రెండ్స్, హలో హలో
కాలము, దూరము. తర్వాత నెక్స్ట్ టాపిక్ ట్రైన్స్, తెలుగులో రైళ్ళు అని అంటారు. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దాని తర్వాత వచ్చే టాపిక్ పడవలు, ప్రవాహాలు, ఇంగ్లీష్లో పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్ అని అంటాము. దాని తర్వాత వచ్చే టాపిక్ నెంబర్ సిస్టమ్. దీని నుంచి మ్యాక్సిమం 5-6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీగా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ నుంచి కూడా ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10 మార్క్స్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్యూర్ మ్యాథ్స్లో మొదటి కాన్సెప్ట్ వర్గ సమీకరణాలు. రెండో చాప్టర్ సమితులు, దీన్నే సెట్స్ అని ఇంగ్లీష్లో అంటాము. తర్వాత మాత్రికలు, ఇంగ్లీష్లో మ్యాట్రిక్స్ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ త్రికోణమితి, ఇంగ్లీష్లో ట్రిగ్నోమెట్రీ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ శ్రేణులు, దీన్ని ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ అని అంటారు. దాని తర్వాత ఇంకో కాన్సెప్ట్ సాంఖ్యక శాస్త్రం, దీన్నే స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు. దాని తర్వాత టాపిక్ రేఖాగణితం, దీన్నే జియోమెట్రీ అని అంటారు. దాని తర్వాత టాపిక్ నిరూపక రేఖాగణితం, దీన్నే కోఆర్డినేషన్ జియోమెట్రీ అంటారు. ఈ రెండు బోత్ లింకప్ చాప్టర్స్. ఒకటి నేర్చుకొని ఇంకోటి నేర్చుకోకుండా ఉంటే కష్టం. రెండు నేర్చుకోవాలి. రెండిట్లో లింకప్ అయిన క్వశ్చన్స్ కూడా వస్తాయి ఒక్కోసారి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ 2016లో కానీ 2018లో కానీ డేటా ఇంటర్ప్రిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ చాప్టర్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఆ చాప్టర్లో బార్ చార్ట్స్, పై చార్ట్స్, లైన్ చార్ట్స్, ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇది కంప్లీట్ ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్. అదేవిధంగా రీజనింగ్ సిలబస్ కూడా ఒకసారి చెప్పుకుందాం. రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ ర్యాంకింగ్, తెలుగులో ర్యాంక్స్ అని కూడా అంటారు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ క్యాలెండర్, ఇంగ్లీష్లో కూడా క్యాలెండరే. దాని తర్వాత థర్డ్ టాపిక్ క్లాక్స్, తెలుగులో గడియారాలు అని కూడా అంటారు. ఫోర్త్ టాపిక్ డైరెక్షన్స్, తెలుగులో దిశలు అని అంటారు. ఫిఫ్త్ చాప్టర్ వెన్ డయాగ్రామ్స్, తెలుగులో వెన్ చిత్రాలు అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ అర్థమెటికల్ రీజనింగ్. దాని తర్వాత చాప్టర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, తెలుగులో గణిత ప్రక్రియలు అని అంటారు. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కంపల్సరీగా ఎస్ఐ రీజనింగ్లో ఈ టాపిక్ మీద బిట్టు ఉండకుండా ఉండదు, అదే మిస్సింగ్ నెంబర్. అదేవిధంగా మిస్సింగ్ నెంబర్ తర్వాత ఆల్ఫాబెటికల్ టెస్ట్. ఈ టాపిక్ నుంచి కూడా మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత నెంబర్ రిపీట్ టెస్ట్. 2018 మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి 2 మార్క్స్ మనకి వచ్చాయి. సో నెక్స్ట్ టైం కూడా ఈ టాపిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ జ్యామితీయ చిత్రాలను లెక్కించుట, కౌంటింగ్ నెంబర్స్ అని ఇంగ్లీష్లో అంటాము. దీని తర్వాత వచ్చే టాపిక్ పాచికలు, ఇంగ్లీష్లో డైస్ అని అంటారు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ గణాలకు రంగులు వేయుట. ఇక్కడి నుంచి వచ్చే రీజనింగ్ని ఎనలైటికల్ రీజనింగ్ అని అంటారు. ఎనలైటికల్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ టాపిక్స్లోనే ఎక్కువగా మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఫార్మేషన్ అయ్యేది ఎనలైటికల్ రీజనింగ్ నుంచే. ఎనలైటికల్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్
సిరీస్. ఈ సిరీస్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అని చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. తర్వాత పోలిక పరీక్ష, దీన్నే ఇంగ్లీష్లో ఎనాలజీస్ అని అంటారు. తర్వాత వచ్చే టాపిక్ భిన్న పరీక్ష, దీన్నే ఆడ్ వన్ ఫైండ్ అవుట్ అని కూడా అంటాము. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎస్ఐకి, కానిస్టేబుల్కి, అదేవిధంగా ఆర్ఆర్బి అన్నిటికీ చాలా ఎక్కువ స్కోర్ తెచ్చే టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్. దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్, తెలుగులో దీన్నే రక్త సంబంధాలు అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ పజిల్ టెస్ట్. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ వచ్చే అర్థమెటిక్ని నాన్ వెర్బల్ అర్థమెటిక్. నెక్స్ట్ వచ్చే రీజనింగ్ని నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటారు. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ మిర్రర్ ఇమేజ్, దీనిని తెలుగులో అద్దం ప్రతిబింబం టాపిక్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ వాటర్ ఇమేజ్, దీన్నే నీటి ప్రతిబింబం అంటారు. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ పేపర్ కటింగ్. దాని తర్వాత పేపర్ ఫోల్డింగ్. దాని తర్వాత టాపిక్ ఫిగర్ కంప్లీషన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రీజనింగ్ టాపిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఎంబెడెడ్ ఫిగర్. దాని తర్వాత సిరీస్. దాని తర్వాత ఎనాలజీ. దాని తర్వాత క్లాసిఫికేషన్. నెక్స్ట్ వచ్చే రీజనింగ్ని లాజికల్ రీజనింగ్ అని అంటారు. లాజికల్ రీజనింగ్లో టాపిక్స్ తెలుగులో చెప్తాను, ఇది ఎక్కువగా తెలుగులోనే బాగుండిద్ది. 1 ప్రకటనలు, వాదనలు. 2వ టాపిక్ ప్రకటనలు, ఊహాగానాలు. 3వ టాపిక్ ప్రకటనలు, నిర్ధారణలు. 4వ టాపిక్ ప్రకటనలు, కార్యాచరణలు. 5వ టాపిక్ ప్రకటనలు, తీర్మానాలు. దీన్ని ఇంగ్లీష్లో స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ అని అంటారు. కంపల్సరీగా దీని నుంచి 5 or 6 అబోవ్ క్వశ్చన్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ టాపిక్. దాని తర్వాత నిశ్చితాలు, కారణాలు, దీన్నే అసర్టెన్ అండ్ రీజన్ అని కూడా అంటారు. దాని తర్వాత టాపిక్ డిసిషన్ మేకింగ్. దీంతో మనకి రీజనింగ్ సంబంధించి 3 టైప్ ఆఫ్ రీజనింగ్స్ మనం చెప్పుకున్నాం. అవేంటంటే వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్. ఇవి 3 లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. సో మనం ఈరోజు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటిని గురించి కంప్లీట్ సిలబస్ చెప్పుకున్నాం. రేపటి నుంచి అర్థమెటిక్లో ఒక టాపిక్, రీజనింగ్లో ఒక టాపిక్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటం జరుగుతుంది. ఎవ్రీ టాపిక్లో ఉన్న మెథడ్స్, వాటి బేసిక్స్, వాటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ వీడియో ఓన్లీ 30 minutes డ్యూరేషన్ టైంలోనే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే 30 minutes కంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మనం ఫోకస్ ఎక్కువగా ఉండదు. ఫస్ట్ 30 minutes మన మైండ్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో టుమారో క్లాస్లో మనం అర్థమెటిక్లోని టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హలో ఫ్రెండ్స్. హలో కాలము, దూరము. తర్వాత నెక్స్ట్ టాపిక్ ట్రైన్స్, తెలుగులో రైళ్ళు అని అంటారు. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దాని తర్వాత వచ్చే టాపిక్
పడవలు, ప్రవాహాలు, ఇంగ్లీష్లో పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్ అని అంటాము. దాని తర్వాత వచ్చే టాపిక్ నెంబర్ సిస్టమ్. దీని నుంచి మ్యాక్సిమం 5-6 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీగా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ నుంచి కూడా ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10 మార్క్స్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్యూర్ మ్యాథ్స్లో మొదటి కాన్సెప్ట్ వర్గ సమీకరణాలు, రెండో చాప్టర్ సమితులు, దీన్నే సెట్స్ అని ఇంగ్లీష్లో అంటాము. తర్వాత మాత్రికలు, ఇంగ్లీష్లో మ్యాట్రిక్స్ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ త్రికోణమితి, ఇంగ్లీష్లో ట్రిగ్నోమెట్రీ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ శ్రేణులు, దీన్ని ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ అని అంటారు. దాని తర్వాత ఇంకో కాన్సెప్ట్ సాంఖ్యక శాస్త్రం, దీన్నే స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు. దాని తర్వాత టాపిక్ రేఖాగణితం, దీన్నే జామెట్రీ అని అంటారు. దాని తర్వాత టాపిక్ నిరూపక రేఖాగణితం, దీన్నే కోఆర్డినేషన్ జామెట్రీ అంటారు. ఈ రెండు బోత్ లింకప్ చాప్టర్స్. ఒకటి నేర్చుకొని ఇంకోటి నేర్చుకోకుండా ఉంటే కష్టం. రెండు నేర్చుకోవాలి. రెండిట్లో లింకప్ అయిన క్వశ్చన్స్ కూడా వస్తాయి ఒక్కోసారి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ 2016లో కానీ 2018లో కానీ డేటా ఇంటర్ప్రిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ చాప్టర్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఆ చాప్టర్లో బార్ చార్ట్స్, పై చార్ట్స్, లైన్ చార్ట్స్, ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇది కంప్లీట్ ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్. అదేవిధంగా రీజనింగ్ సిలబస్ కూడా ఒకసారి చెప్పుకుందాం. రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ ర్యాంకింగ్, తెలుగులో ర్యాంక్స్ అని కూడా అంటారు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ క్యాలెండర్, ఇంగ్లీష్లో కూడా క్యాలెండరే. దాని తర్వాత థర్డ్ టాపిక్ క్లాక్స్, తెలుగులో గడియారాలు అని కూడా అంటారు. ఫోర్త్ టాపిక్ డైరెక్షన్స్, తెలుగులో దిశలు అని అంటారు. ఫిఫ్త్ చాప్టర్ వెన్ డయాగ్రామ్స్, తెలుగులో వెన్ చిత్రాలు అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ అర్థమెటికల్ రీజనింగ్. దాని తర్వాత చాప్టర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, తెలుగులో గణిత ప్రక్రియలు అని అంటారు. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ కంపల్సరీగా ఎస్ఐ రీజనింగ్లో ఈ టాపిక్ మీద బిట్టు ఉండకుండా ఉండదు, అదే మిస్సింగ్ నెంబర్. అదేవిధంగా మిస్సింగ్ నెంబర్ తర్వాత ఆల్ఫాబెటికల్ టెస్ట్. ఈ టాపిక్ నుంచి కూడా మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత నెంబర్ రిపీట్ టెస్ట్. 2018 మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి 2 మార్క్స్ మనకి వచ్చాయి. సో నెక్స్ట్ టైం కూడా ఈ టాపిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ జ్యామితీయ చిత్రాలను లెక్కించుట, కౌంటింగ్ నెంబర్స్ అని ఇంగ్లీష్లో అంటాము. దీని తర్వాత వచ్చే టాపిక్ పాచికలు, ఇంగ్లీష్లో డైస్ అని అంటారు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ గణాలకు రంగులు వేయుట. ఇక్కడి నుంచి వచ్చే రీజనింగ్ని ఎనలైటికల్ రీజనింగ్ అని అంటారు. ఎనలైటికల్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ టాపిక్స్లోనే ఎక్కువగా మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఫార్మేషన్ అయ్యేది ఎనలైటికల్ రీజనింగ్ నుంచే. ఎనలైటికల్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ సిరీస్. ఈ సిరీస్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అని చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. తర్వాత పోలిక పరీక్ష,
దీన్నే ఇంగ్లీష్లో ఎనాలజీస్ అని అంటారు. తర్వాత వచ్చే టాపిక్ భిన్న పరీక్ష, దీన్నే ఆడ్ వన్ ఫైండ్ అవుట్ అని కూడా అంటాము. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎస్ఐకి, కానిస్టేబుల్కి, అదేవిధంగా ఆర్ఆర్బి అన్నిటికీ చాలా ఎక్కువ స్కోర్ తెచ్చే టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్. దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్, తెలుగులో దీన్నే రక్త సంబంధాలు అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ ఫజిల్ టెస్ట్. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ వచ్చే అర్థమెటిక్ని నాన్ వెర్బల్ అర్థమెటిక్. నెక్స్ట్ వచ్చే రీజనింగ్ని నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటారు. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ మిర్రర్ ఇమేజ్, దీనిని తెలుగులో అద్దం ప్రతిబింబం టాపిక్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్ వాటర్ ఇమేజ్, దీన్నే నీటి ప్రతిబింబం అంటారు. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ పేపర్ కటింగ్. దాని తర్వాత పేపర్ ఫోల్డింగ్. దాని తర్వాత టాపిక్ ఫిగర్ కంప్లీషన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రీజనింగ్ టాపిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఎంబెడెడ్ ఫిగర్. దాని తర్వాత సిరీస్. దాని తర్వాత ఎనాలజీ. దాని తర్వాత క్లాసిఫికేషన్. నెక్స్ట్ వచ్చే రీజనింగ్ని లాజికల్ రీజనింగ్ అని అంటారు. లాజికల్ రీజనింగ్లో టాపిక్స్ తెలుగులో చెప్తాను, ఇది ఎక్కువగా తెలుగులోనే బాగుండిద్ది. ఒకటి ప్రకటనలు, వాదనలు. రెండో టాపిక్ ప్రకటనలు, ఊహాగానాలు. మూడో టాపిక్ ప్రకటనలు, నిర్ధారణలు. నాలుగో టాపిక్ ప్రకటనలు, కార్యాచరణలు. ఐదో టాపిక్ ప్రకటనలు, తీర్మానాలు. దీన్ని ఇంగ్లీష్లో స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ అని అంటారు. కంపల్సరీగా దీని నుంచి 5 or 6 అబోవ్ క్వశ్చన్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ టాపిక్. దాని తర్వాత నిశ్చితాలు, కారణాలు, దీన్నే అసర్టెన్ అండ్ రీజన్ అని కూడా అంటారు. దాని తర్వాత టాపిక్ డిసిషన్ మేకింగ్. దీంతో మనకి రీజనింగ్ సంబంధించి 3 type ఆఫ్ రీజనింగ్స్ మనం చెప్పుకున్నాం. అవేంటంటే వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్. ఇవి 3 లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. సో మనం ఈరోజు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటిని గురించి కంప్లీట్ సిలబస్ చెప్పుకున్నాం. రేపటి నుంచి అర్థమెటిక్లో ఒక టాపిక్, రీజనింగ్లో ఒక టాపిక్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటం జరుగుతుంది. ఎవ్రీ టాపిక్లో ఉన్న మెథడ్స్, వాటి బేసిక్స్, వాటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ వీడియో ఓన్లీ 30 minutes డ్యూరేషన్ టైంలోనే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే 30 minutes కంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మనం ఫోకస్ ఎక్కువగా ఉండదు. ఫస్ట్ 30 minutes మన మైండ్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో టుమారో క్లాస్లో మనం అర్థమెటిక్లోని టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.